ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి. ఒక చిన్న మాట చెప్తాను. మనకున్న సమస్యల కొరకు, మనకున్న అవసరతల కొరకు మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం కదా. మీరు చేస్తున్నారు, నేను చేస్తున్నాను, తెల్లవారుజామున చేస్తున్నారు, ఉపవాస ప్రార్థన చేస్తున్నారు, మందిరంలో చెప్తున్నారు, ఇంకా పెద్ద పెద్ద దైవజనులతో కూడా మనం ప్రార్థన చేయించుకుంటున్నాం. అయినా సరే మన కుటుంబాల్లో ఆ పరిస్థితులు మారట్లేదు. మన ప్రార్థనకు జవాబు రావట్లా, సమస్యలకి పరిష్కారం రావట్లేదు. అయితే ఎందుకు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ మాటలు ప్రతిరోజు కూడా ఎందుకు చెప్తున్నానంటే, మన ప్రార్థనకు జవాబు రావాలంటే, మన సమస్యలకి పరిష్కారం రావాలంటే, మనకున్న అప్పులు తీరాలంటే, అనారోగ్యం నుంచి విడిపించబడి స్వస్థత పొందుకోవాలంటే, అసలు ప్రార్థనకు జవాబే రావాలంటే మనం ఏం చేయాలి? మన వాళ్ళు మారాలి, మన ఇంట్లో వాళ్ళు మారాలని మనం ఆశ కలిగి ఉన్నాం. నా బిడ్డ దారి తప్పిపోతున్నాడమ్మా, నా కళ్ళ ముందే చెడు మార్గంలో నడుస్తున్నాడు, మమ్మల్ని ఎదిరించి వాళ్ళు నడుచుకుంటున్నారు, మా మాట వినట్లేదు, బిడ్డల కోసం ప్రార్థించేయమని చాలా మంది తల్లిదండ్రులు అడుగుతున్నారు. అయితే మన వాళ్ళు మారాలంటే మొదట మనం ఎలా ఉన్నామనేది ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే అదేంటి సిస్టర్, నేను కరెక్ట్గానే ఉన్నాను కదా, మరి వాళ్ళు మారాలంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. కానీ మనల్ని మనం ఎలా సరి చేసుకుంటాం? మనం బాగానే ఉన్నాం కదా అనుకోవద్దు. ఎందుకంటే ఏదో ఒక విషయంలో మనం ఏదో ఒక సమయంలో జారిపోతూనే ఉంటాం. ఎందుకంటే అపవాది ఉన్నాడు, అపవాది పని అదే. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఏదో ఒక విషయంలో దేవుడి నుంచి దూరం చేయడానికి, లోకంలోకి లాగడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. అది మన నోటి మాట అయినా సరే, చూపులైనా సరే, ఆలోచనలు అయినా సరే, మన మనస్సు. కొంతమంది మనస్తత్వం ఎలా ఉండింది, మన వాళ్ళైతేనేమో ప్రేమగా ఉంటాము, బయట వాళ్ళనైతే అంత కేర్ చేయం కదా. మన వాళ్ళకు వచ్చిన ప్రాబ్లం అయితేనేమో మనం ఎక్కువగా రియాక్ట్ అవుతాం. అదే మనకు తెలిసిన వాళ్ళు, మన చుట్టాలకో, మన ఇంటి పక్కన వాళ్ళకైతే అంతగా రియాక్ట్ అవ్వలేము కదా. మాకున్న ప్రాబ్లమ్సే మాకు సరిపోయాయి, ఇక వాళ్ళ గురించి కూడా ఆలోచించే టైం మనకే ఆడుంది అనుకుంటాం. కానీ అలా వద్దు. తండ్రి మనసు అది కాదు. మనకి కష్టం వస్తే మనం ఎంత బాధపడతాము, మన వాళ్ళకి, మన పొరుగు వారికి కూడా, మన చుట్టాలే బంధువులే కానక్కర్లేదు, ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైనా వచ్చి మనతో షేర్ చేసుకుంటారు వాళ్ళ ప్రాబ్లమ్స్. అప్పుడు వాళ్ళకి తగిన సలహా ఇవ్వడము, లేదా వాళ్ళ తరపున మనం ప్రార్థన చేయడము, అది కూడా మనం అలవాటు చేసుకోవాలి. చాలా మంది కమెంట్స్ పెడుతున్నారు, ఇట్లా పలానా వాళ్ళకి, మా ఇంటి పక్కన వాళ్ళకి, మాకు తెలిసిన వాళ్ళకి ఇలా ప్రాబ్లం ఉంది సిస్టర్, వాళ్ళ కోసం ప్రార్థన చేయమని చెప్తున్నారు. చాలా మంచి మనసు అండి. అయితే ఇప్పుడు మన వాళ్ళు మారాలంటే అసలు మనం ఎలా ఉన్నాము? నోవహు గారి కాలంలో జలప్రళయం తెప్పిస్తానని తండ్రి చెప్పాడు కదా, యెహోవా దేవుడు చెప్పినప్పుడు నోవహు గారు అడుగుతారు, అయ్యా వద్దయ్యా ఈ భూమిని, ప్రజలను నాశనం చేయొద్దయ్యా. అసలు ఎంత మంచి మనసు కదా నోవహు గారిది. వద్దయ్యా అని తండ్రిని బతిమలాడతాడు. అప్పుడు తండ్రి చెప్తాడు, నోవహు నువ్వు బతిమలాడొద్దు, సరే నీ మాట చొప్పున నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి ఒక 100 మంది నీతిమంతులుంటే వాళ్ళని చూసైనా ఈ ప్రపంచాన్ని, ఈ భూమిని నాశనం చేయకుండా ఆపుతానంటాడు. కానీ 100 మంది కూడా లేరు, 50 మంది లేరు, 10 మంది లేరు, 5 కూడా లేరు, ఒక్క నోవహు తప్ప. నోవహు ఉన్నాడు కాబట్టి, నోవహు గారు ఉన్నారు కాబట్టి ఆ కుటుంబాన్ని కూడా తండ్రి రక్షించాడు. లోతు గారు ఉన్నారు కాబట్టి ఆ అగ్ని కందకాల నుంచి ఆ సొదొమ గొమొర్రా పట్టణం కాల్చివేయబడింది కదా. లోతును బట్టి లోతు కుటుంబాన్ని రక్షించాడు తండ్రి. అలాగే యోసేపును బట్టి, యోసేపుకున్న దేవుని మీద ఉన్న ప్రేమను బట్టి ఆ ప్రేమ కలిగించింది తండ్రే, ఆ భయము భక్తి కలిగించింది తండ్రే, దేవుని ఎడల నమ్మకంగా ఉండాలనే మనసిచ్చింది తండ్రే. ఆయన ఇచ్చిన మనసును బట్టి యోసేపు దేవుని ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు? దావీదు దేవుణ్ణి ఎంత ప్రేమించాడు? యోసేపు మీద ఉన్న ప్రేమను బట్టి అన్నలు ఎంత భయంకరమైన, ఎంత క్రూరంగా ప్రవర్తించారు అన్నలు. యోసేపు మీద లేనిపోని చాడీలు చెప్పి యోసేపుని ఎంత హింసించారు, ఎంత కొట్టారు, గుంటలో పడేసి తర్వాత బానిసగా అమ్మివేశారు కదా. అసలు చంపేద్దాం అనుకున్నారు. అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎంత భయంకరంగా ఉండిందో చూడండి. అలాంటి భయంకరమైన వాళ్ళను కూడా యోసేపు ముఖం చూసి తండ్రి రక్షించాడు, కాపాడినట్టే కదా. వాళ్ళకి ఏ కీడు రాకుండా, ఎటువంటి శాపం అనేది వాళ్ళ అన్నలకు రాకుండా తండ్రి యోసేపు మీద ఉన్న ప్రేమతో వాళ్ళ అన్నలను కూడా రక్షించాడు, అన్నలను కూడా క్షమించాడు, ప్రేమించాడు. వాళ్ళకి ఆహారం లేనప్పుడు, కరువు వచ్చినప్పుడు తమ్ముడి దగ్గరకు తీసుకొచ్చాడు.
అంటే అసలు వాళ్ళకున్న మైండ్ సెట్ ఎంత భయంకరమైన మైండ్ సెట్ మనకు తెలుసు. కానీ తండ్రి ఏం చూస్తాడంటే, మనమైతే మనుషులుగా మనమేం కోరుకుంటాం, అరే నేను ఇంత లోబడి ఇంత ప్రేమించి ఇంత ప్రేమగా మాట్లాడుతున్నా కూడా ఇంకా నన్ను ద్వేషిస్తానే ఉంటారు, ఎందుకు వీళ్ళని ఏదో ఒకటి చేస్తే బాగుండమ్మా దేవుడు అనుకుంటాం. కానీ యోసేపు అలా అనుకోలేదు. ఆ మనసు తండ్రి ఇవ్వలేదు. ఆ మనసే మనం అడగాలి తండ్రి. మొదట మనం కరెక్ట్గా ఉండాలి అని నేను చెప్పేది మీకు అర్థమవుతుందో లేదో ఒక్కసారి ఆలోచించండి జాగ్రత్తగా. యోసేపు మీదున్న దేవునికున్న ప్రేమను బట్టి అన్నలు అంత భయంకరంగా ఆలోచించి, అంత క్రూరంగా ఆలోచించి తోడబుట్టిన తమ్ముడిని చంపాలనేంత పగమించుకున్నారు. కారణం ఏమి లేదు. అంత పెద్ద రీజన్ ఏమన్నా ఉందా? పోనీ యోసేపు వాళ్ళ మీద ఉన్న మాటలే చెప్పాడు కానీ లేనిపోని చెప్పలేదు కదా. నానా వీళ్ళు ఇట్లా తప్పు చేస్తున్నారని చెప్పారు, అది కూడా వాళ్ళకి నచ్చలేదు. కానీ దేవుని కాపుదల యోసేపుకుంది కాబట్టి యోసేపు ముఖం చూసి, నోవహు గారి ముఖం చూసి, లోతు గారి ముఖం చూసి వాళ్ళ కుటుంబాలను రక్షించాడు తండ్రి. ఇప్పుడు అదే నేను చెప్పేది. మొదట మనం కరెక్ట్గా ఉంటే భర్త మారాలని మనం ప్రార్థన చేస్తున్నాం, బిడ్డలు మారాలని ప్రార్థన చేస్తున్నాం, కుటుంబంలో సమాధానం ఉండాలని మనం ప్రార్థన చేస్తున్నాం, కుటుంబం సంతోషంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాం కదా. అసలు కుటుంబమే సంతోషంగా సమాధానంగా ఉండాలంటే మనం ప్రార్థన చేస్తున్నామంటే మన కుటుంబం కోసం దేవుని దృష్టిలో మనం ఉన్నామనే కదా లెక్క. దేవుని కృపలో మనం ఉన్నామనే కదా. అప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను. మనం దేవునికి అనుకూలంగా ప్రతి విషయంలో, ఒకటి కాదు రెండు కాదు, ఒకటి అరా అనేది వదిలిపెట్టడానికి వీల్లేదు. ప్రతి విషయంలో కూడా ఇరుగు పొరుగు వారితో మనం ఎలా నడుచుకుంటున్నాం, అందరితో మనం ఎలా ప్రేమగా మాట్లాడుతున్నామా లేదా. ఇంట్లో గొడవలు అవుతున్నాయి, సర్ది చెప్పాలి కానీ ఆ గొడవను ఇంకా పెంచకూడదు కదా. భర్త తాగొచ్చాడు, తాగు నుంచి విడుదల కావాలని మనం ప్రార్థన చేస్తున్నాం. మరి అలా తాగుల్లో ఉన్నప్పుడు మనం వాదన పెట్టుకోవడం, వాళ్ళకి ఇంకా కోపం తెప్పించడం, వాళ్ళని ఇష్టం వచ్చినట్టు చెయ్యొద్దు. అది క్రైస్తవులుగా మనం చెయ్యకూడదు. ఇవన్నీ తండ్రి చూస్తానే ఉంటాడు, ఖచ్చితంగా చూస్తాడు. యోసేపు అన్నలు అంతగా క్రూరంగా ప్రవర్తించినా కూడా అన్నలు క్షమించాడే కానీ అన్నలను ద్వేషించలేదు. ఆ మనసు అనేది మనం కలిగి ఉండాలని చెప్తున్నాను. బిడ్డలు మారాలి, వాళ్ళు నాశనమైపోవాలని మనం కోరుకోకూడదు. వాళ్ళని సరైన క్రమంలో పెంచకపోవడం మనదే తప్పు. అదే మాట దేవునితో చెప్పండి. అయ్యా నాదే తప్పయ్యా, నా బిడ్డలు సరైన క్రమంలో బాల్యంలో ఉన్నప్పటి నుంచి మీరు జాగ్రత్తగా పెంచమని మీరు పరిశుద్ధ గ్రంథంలో రాపించి పెట్టారు. నేనే పట్టించుకోలేదు, నేనే సరిగా లెక్క చేయలేదు, మీ మాట నేనలేదు, ఇప్పుడు నా మాట నా బిడ్డలు వినట్లేదయ్యా, తప్పు నాదేనయ్యా అని మనం చేసిన తప్పు తండ్రి పాదాల దగ్గర ఒప్పుకొని అప్పుడు బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళు సరైన దారిలో నడవకుండా దారి తప్పిపోతుంటే గద్దింపు చేయండి, తప్పులేదు. బైబిల్లో ఉంది కదా, తన కుమారుని గద్దించేవాడు శిక్ష నుంచి తప్పిస్తాడని బైబిల్లో ఉంది. గద్దించాలి, గద్దించే విషయంలో, గద్దించే సమయంలో, ప్రేమించే సమయంలో ప్రేమించాలి. ఎందుకంటే మా నాన్న చెప్తా ఉంటాడు, ఇప్పుడు మేము మ్యారేజ్ కాకముందు అమ్మా నాన్న అందరం ఇంట్లో ఉండేవాళ్ళం, ఎప్పుడు హ్యాపీగానే ఉండేవాళ్ళం. ఇల్లు కట్టుకోకపోయినా, మంచిగా మేము మంచి ఆదాయం లేకపోయినా, ఉద్యోగాలు కూడా లేవు అప్పుడు, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు లేకపోతే యవనస్తులుగా ఉన్నప్పుడు కూడా చిన్న చిన్న ఉద్యోగాలు, చిన్న చిన్న ఆదాయమే కదా. అయినా సరే ఎప్పుడు సంతోషంగా ఉండేవాళ్ళం ఇంట్లో. మా నాన్న చెప్తా ఉండేవాడు, మా దేవుని దృష్టిలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరింట్లో అయితే ఉంటారో ఆ ఇల్లు ఆశీర్వదించబడింది, వాళ్ళు ఆ ఇల్లు కూడా నెమ్మది కలిగి ఉంటుంది అని చెప్పేవాడు మా నాన్న. అప్పుడు నాకు తెలియదు. ఇప్పుడు కూర్చొని ఆలోచిస్తూ ఉంటే అరే నిజమేనేమో, నిజంగా దేవుడు అంతగా మనల్ని బట్టి మన కుటుంబంలో కూడా సమాధానం ఇస్తాడా, మనల్ని బట్టి మన కుటుంబంలో సంతోషం ఇస్తాడా అనిపించేది. అది నిజమే తర్వాత అర్థమైంది నాకు. ఎప్పుడైతే నాకు మ్యారేజ్ అంటే నేనేదో పెద్ద గొప్పదాన్నో, నేనేదో పెద్ద భక్తి గలదాన్నో అని కాదండి, దేవుని కృపణ పెట్టే. ఇంట్లో మ్యారేజ్ కాకముందున్నంత కాలం కూడా అసలు పూరి గుడిసెలో ఉన్నా కూడా ఎప్పుడు సంతోషంగానే ఉండేవాళ్ళం, ఎప్పుడు హ్యాపీగానే ఉండేవాళ్ళం. ప్రతి విషయంలో తిన్నా తినకపోయినా, ఇల్లు లేదు పూరి గుడిసె, ఆ ఇల్లు గుడిసె కూడా మట్టి గోడలు, వర్షానికి ఒక గోడ కూలిపోయింది, పడిపోయింది ఒక పక్క, చీర కట్టుకుని ఉన్నాం. అప్పుడు చుట్టాలు వచ్చారు, వదిన వాళ్ళు వచ్చారు, అన్నయ్య వాళ్ళు. అన్నయ్యకి హెల్త్ బాగాలేదు, ఒక 4 రోజులు ఇక్కడ ఉండి చూపించుకుందామని వచ్చారంట. వాళ్ళు భయపడిపోయారు. అన్నా అసలు ఏందన్నా ఇది, అసలు ఇంట్లో ఎవరన్నా ఉంటారా, ఉంటే రోగాలు వచ్చి పోతారన్నా అని ఆయన లేడు, వెళ్ళిపోయారు. ఇక మేమున్నామయ్యా, మీ మరీ ఎంత దరిద్రంలో ఉంటారని మేము అనుకోలేదు, వెళ్ళిపోయారు. అయినా సరే మేము బాధపడలా.
అప్పుడు మేము చిన్నపిల్లలకు తెలియదు. తర్వాత దేవుడి కృపను బట్టి అప్పుడు హాస్టల్లో ఉండేవాళ్ళం. నేను హాస్టల్లో ఉండేదాన్ని, నేను అన్నయ్య అమ్మ నాన్న ఉండేవాడు. తర్వాత హాస్టల్ నుంచి డిగ్రీలో హాస్టల్ నుంచి బయటకు వచ్చి ఇంటి దగ్గర నుంచి డిగ్రీ చదివాను. ఎప్పుడైతే ఇంట్లో ఉండి ప్రార్థన చేయడం మొదలు పెట్టాము, హాస్టల్ కూడా మేమున్నంత కాలం మా హాస్టల్ క్రిస్టియన్ హాస్టల్ చక్కగా నడిచింది. నిజంగా ఇది అబద్ధం కాదు. చక్కగా ఎప్పుడూ ప్రార్థనలే పెట్టేవాళ్ళు, ఎప్పుడు ప్రార్థనలోనే. అన్నం తినేటప్పుడు పొద్దున్న లేవగానే ప్రార్థన, స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన, భోజనం చేసే ముందు ప్రార్థన, స్కూల్ అయిపోయి ఇంటికి వచ్చే ముందు ప్రార్థన, ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రేయర్. అసలు ఎప్పుడు ప్రేయర్లో ప్రతి ఒక్కరు ఒక్కళ్ళ ప్రార్థన చేస్తేనే అంత ఆశీర్వదించినప్పుడు కొన్ని వందల మంది ఉన్నారు పిల్లలు, అందరూ ప్రార్థన చేయించేవాడు. ప్రార్థన అలవాటు చేశారు. అంతమంది ప్రార్థనలు చేస్తే ఇక దేవుని ఆశీర్వాదం తక్కువ ఉండిందా? అసలు భలే ఉండేది హాస్టల్. మేము బయటకు వచ్చేసాము, ఒక 4-5 సంవత్సరాల్లోనే అసలు హాస్టలే లేదు. అది ఇప్పుడు హాస్టలే లేదంట, తీసేశారంట. మాకు ఆశ్చర్యం, అరే అంతగా అసలు ఎంత గొప్పగా ఎంత ఘనతగా ఉండేదో పలానా హాస్టల్ అంటే, పలానా స్కూల్ అంటే అసలు ఎంత గొప్పగా ఉండేదో. అలాంటిది ఇప్పుడు హాస్టల్ లేరు, పిల్లలు లేరు, ఒక మామూలు చిన్న స్కూల్ లాగా అయిపోయిందంట. అంటే ప్రార్థనలు లేవు, మెయిన్ ప్రార్థన తగ్గింది. ఇప్పుడు అలాగే ఇప్పుడు మా ఇంటి పరిస్థితి కూడా అలాగే మారిపోయింది. నాకు అర్థం కాలే, అప్పుడు అర్థం కాలే. మా నాన్న ఈ మాట అన్న తర్వాత ఎందుకన్నాడు ఆ మాట నాన్న అని ఆలోచిస్తే అప్పుడు అర్థమైంది. అక్కడ ఉన్నంతకాలం అమ్మ వాళ్ళతో కలిసి ఉన్నంతకాలం మన ప్రార్థన, దేవుడి కృపను బట్టి ప్రార్థన చేయడం, తగ్గింపుతో ఉండడం అలవాటు చేశాడు కదా. అందరితో సమాధానంగా, కొంత ఎగతాళి చేసినా కూడా వాళ్ళతో కూడా ప్రేమగా ఉండడం అలవాటు చేశాడు తండ్రి. ఇల్లు కట్టుకోవడం చక్కగా దేవుడి కృపను బట్టి ఇల్లు కట్టాము, చుట్టూరు ప్రహరీ టైల్స్ వేయించుకుని అంతా బాగుంది. ఇక మ్యారేజ్ అయినంత వరకు, మ్యారేజ్ ముందు వరకు కూడా ఇల్లంతా సంతోషంగా సమాధానంగా ఉండేది. ఎప్పుడైతే మ్యారేజ్ అయిపోయి నేను వచ్చేసాను, బయటకు వచ్చేసానంటే నా గొప్పతనం కాదు, అటు అన్నయ్య మ్యారేజే వెళ్ళిపోయాడు, ఇటు నేను మ్యారేజే బయటకు వచ్చేసాను. ఇక ఇంట్లో అప్పుడు స్టార్ట్ అయింది. ఇక ప్రార్థన తగ్గింది. నాన్న ప్రార్థన చేస్తాడు కానీ సరిపోలే ఆ ప్రార్థన. అనారోగ్యం, అమ్మకి పక్షవాతం వచ్చింది 3 సార్లు. అమ్మకు తగ్గింది, నాన్నకి పక్షవాతం వచ్చింది. ఇక శోధన, సంతోషం లేదు, సమాధానం లేదు, అసలు నెమ్మదే లేదు ఇప్పటికి కూడా. నేను ఇక ఇప్పుడు అన్నయ్యోళ్ళు కూడా వెళ్ళారు, అమ్మ వాళ్ళతో కలిసి ఉంటున్నారు. వాళ్ళకి చెప్పాను, ఆ వదినకు చెప్పాను, వదిన ప్రార్థన చెయ్యి, ఇప్పుడు మన కుటుంబం అది నీ కుటుంబమే కదా, ఆ కుటుంబం కట్టబడాలన్నా, అనారోగ్యం పోయి సమాధానంగా ఉండాలంటే నీ ప్రార్థన ఇంపార్టెంట్. నేనుంటే దేవుడి దయ వల్ల ప్రార్థన, ఇద్దరు ప్రార్థన బలంగా ఉండేది. నేను లేను, నీ ప్రార్థన నువ్వు చెయ్యి, ఖచ్చితంగా దేవుడు వింటాడు, మన కుటుంబాన్ని కడతాడని నేను ప్రార్థన చేస్తున్నాను. అక్కడ వదిన ప్రార్థన చేస్తుంది. ప్రస్తుతం బాగానే ఉంది కానీ అనారోగ్యం పూర్తిగా పోలేదు. అలాగే ఒకసారి ఇక్కడ మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడ ఈ ఇంట్లో గొడవ అయింది, పెద్ద గొడవ. నా తప్పు లేకపోయినా పెద్ద గొడవ అయిపోయింది. విడిపోయేదాకా వచ్చాము. ఇప్పుడు చాలా మంది కమెంట్స్ పెడుతున్నారు, మేము విడిపోతున్నాము, కోర్టు నుంచి నోటీసులు వచ్చాయని. అక్కడ దాకా వెళ్ళిపోయాం. సారీ, క్షమాపణ అడిగినా కూడా కరగలేదు. సరే ఇక దేవుడి కృపను బట్టి ఏదైతే అదైందని అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత వచ్చి పిల్లలు తీసుకుని వచ్చేసారు. ఇక నేను ఇక్కడ నుంచి అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాను, ఆ ఇంటికి వెళ్ళిపోయాను, ఈ ఇంట్లో లేదు. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అయ్యే ప్రాబ్లమ్స్. అంటే నేనేదో పెద్ద నా కాలుంటేనే, నేనుంటేనే ఆ ఇల్లు ఆశీర్వాదంగా ఉండిద్దని చెప్పట్లేదు. దేవుని కృపలో ఉన్నవాళ్ళు ఏ గృహంలో అయితే ఉంటారో, దేవుడికి ఎవరైతే నిజంగా మొరపెడతారో, దేవుడికి ఇష్టంగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళు ఉన్న గృహాలు, కుటుంబాలు ఎలా ఉంటాయి అన్నది నేను చెప్తున్నాను. ఇప్పుడు మీరు కూడా ఈ మాటలు వింటున్న మీరు కూడా ప్రార్థన చేస్తున్నారు, అయినా నెమ్మది లేదంటే సమస్య ఎక్కడుంది? ఇప్పుడు దారి తప్పిపోతున్న వాళ్ళ విషయం పక్కన పెడతాం. మనం మందిరానికి వెళ్ళేవాళ్ళం, మనం దేవుడిని ఆరాధించేవాళ్ళం, మనం దేవుడికి భయపడేవాళ్ళం. ఇంకా కుటుంబం అలాగే ఉందంటే మనం ఎలా, మన మనసు ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది అనేది మీరు గమనించుకుంటారని చెప్తున్నాను. ఇక వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఇక ఇంట్లో కూడా ఆరోగ్యం పరిస్థితి బాగాలేదు. అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఇక 3వ రోజే కబురు వచ్చింది, మావయ్యకి ఆరోగ్యం బాగాలేదు, పాపం ఐసీయూలో ఉన్నాడు. తర్వాత దేవుడి కృపను బట్టి అలాంటి పరిస్థితులు ఉంటే మన మనసు ఒప్పుకొనేవాడుగా తండ్రి. ఎంత గొడవైనా సరే, ఎంత అవమానకరంగా మాట్లాడినా అవతల మనిషి ఆరోగ్యం బాగాలేదు, నువ్వు వెళ్ళి చూడు అని చెప్పానని అదే దేవుడి ప్రేరణ.
ఇక ఏదైతే అదైంది, అంత పెద్ద గొడవ అయింది, పర్వాలేదు, తిట్టినా పర్వాలేదు, ముందు మనిషికి ఆరోగ్యం బాగాలేదని అప్పటికప్పుడు నైట్ బయలుదేరి వచ్చేసాడు. నాతో తోడెవరు రాలేదు, అమ్మోళ్ళు వద్దంటారు, భయపడ్డారు. అమ్మ మేమందరం ఉంటేనే ఇంత పెద్ద గొడవ అయింది, అక్కడికి వెళ్తే ఒక్కదానిమే ఉంటాం, నువ్వెలా, వాళ్ళందరూ ఒకటైతే నువ్వెలా తట్టుకుంటావంటే, నానా ఏం బాధ లేదు, ఏం భయం లేదు, తండ్రి ఉన్నాడు, నా తప్పు లేదు, నా తండ్రి ఉన్నాడు, నా తండ్రి నాకు తోడుగా వస్తాడు అని చెప్పి వచ్చేసాం. వచ్చిన తర్వాత మామయ్యకి సర్జరీ అయింది, ఇక సర్జరీ సక్సెస్ అయింది, ఇంటికి వచ్చాడు. అందుకే చెప్తున్నాను, మనం జాగ్రత్తగా ఉన్నామంటే మన పక్షాన తండ్రి ఖచ్చితంగా ఉంటాడు. దావీదు పక్షాన తండ్రి ఉన్నాడు, యోసేపుకి తండ్రి ఉన్నాడు. తండ్రి ఉన్నాడు కాబట్టే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే, ఎలాంటి శ్రమల గుండా వెళ్తున్నా సరే ధైర్యంగా ఉన్నాడు. భయపడలేదు, అధైర్యపడకూడదు. మన తండ్రి ఉన్నాడని ధైర్యంగా ఉండాలి, మనం కరెక్ట్గా ఉండాలి, మన వాళ్ళు ఎలాగైనా ఉండాలి, మన కుటుంబంలో సమాధానం ఉండాలి. చాలామంది చెప్తూ ఉంటారు, పొద్దుగూకులు ప్రార్థనకి వెళ్తారు, పొద్దుగూకు చర్చలకు వెళ్తారు, ఎక్కడ ప్రార్థన అక్కడికి ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు, ఏదమ్మా మీ కుటుంబంలో సమాధానం ఏది అసలు అంటారు. అందుకే ఆలోచించుకోండి, నేను కరెక్ట్గా ఉంటే, నోవహు కరెక్ట్గా ఉన్నారు, ఆయన కుటుంబాన్ని తండ్రి రక్షించాడు. లోతు మీద ఉన్న ప్రేమతో లోతు కుటుంబాన్ని తండ్రి రక్షించాడు. యోసేపు మీద ఉన్న ప్రేమతో యోసేపు కుటుంబాన్ని, అన్నల్ని ఆశీర్వదించాడు. అవే కదా ఇప్పుడు వంశాలు. అందుకే మనం కరెక్ట్గా ఉంటే చాలు, మనం కరెక్ట్గా ఉంటే మన కుటుంబాన్ని కడతాడు తండ్రి. మన మీద ఉన్న ప్రేమతో. సరే పోనీ, ఎవరైనా చేసినా కూడా పోనీలరా, వాడి మొహం చూసి వాళ్ళని వదిలేయాల్సి వస్తుంది, పోనీ వాడు మంచోడురా, అతను మంచోడు, అతని మొహం చూసి వాళ్ళని వదిలేయాల్సి వస్తుంది, పోనీ అంటాం కదా. అలా ఉండింది తండ్రి ప్రేమ. మనల్ని బట్టి మన వాళ్ళని క్షమిస్తాడు, మనల్ని బట్టి మన వాళ్ళని ఆశీర్వదిస్తాడు, మనల్ని బట్టి మన వాళ్ళని సరిచేస్తాడు, మనల్ని బట్టి మన కుటుంబాన్ని రక్షిస్తాడు. అందుకే మనం జాగ్రత్తగా ఉందాం. ఫస్ట్ అందరితో సమాధానంగా, ఓర్పుతో, తగ్గింపుతో, ఇంట్లో గొడవ పడుతుంటే సర్దుబడిగేలా చేయాలి, కానీ వివాదం అణిచివేయాలనుంది బైబిల్లో. అది గమనించుకోండి. కాబట్టి ఆలోచించుకొని మీరెలా ఉన్నారో ఒకసారి గమనించుకోండి. ప్రైజ్ ది లార్డ్.